ఏమ్మా హంస, అబ్బాయి నీకు నచ్చాడా? చెప్పమ్మా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదే ఎలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియం ఆపేదెలా, ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూపేదెలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేదిగా, తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. థ్యాంక్స్ అమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సీతక్క, థ్యాంక్ యూ సీతక్క, థ్యాంక్ యూ సీతక్క, థ్యాంక్ యూ సో మచ్. సాకేత్, రఘురాం బావా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నాన్న నన్ను చీకొడితే అమ్మమ్మ గారే నన్ను అమ్మలా ఆదరించారు. ఇవాళ ఓ మంచి సంబంధం చూసి నన్ను ఇంటిదాన్ని చేయాలని చూస్తున్నారు. మీ గొప్ప మనసుకి, మీ మంచితనానికి థౌజండ్స్ ఆఫ్ థ్యాంక్స్ అమ్మమ్మగారు. ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని మధురమైన రోజు. థ్యాంక్ యూ స్వర్ణక్క. ఇదేంటి ఇంత హ్యాపీగా ఉంది? అంత నిజమైన ఆనందమా నటనా? సీతకేమైనా వీటి అవసరం రాకూడదు అనుకున్నాను, కానీ ఈవేళ తప్పడం లేదు. ఇక తనలో మార్పు రాదని అర్థమైంది. నా బిడ్డ భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. ఏంటా పేపర్స్? ఇవా శాశ్వత పరిష్కారానికి తెగతంపులకు ఉపయోగపడే కాగితాలు. అంటే నాకు స్వర్ణకు మధ్య సంబంధం శాశ్వతంగా తెంచేసే కత్తెర లాంటివి. తనకు డైవోర్స్ ఇష్టం అంటూ స్వర్ణ సంతకం చేసిన పేపర్స్. విడిపోవడానికే డిసైడ్ అయ్యావా సాకేత్? ఇంతకాలం దానిలో మార్పు ఆశించి ఆగాను, కానీ ఇక కలిసి ఉండలేననే నిర్ణయానికి వచ్చాను. కానీ వాస్తవంగా నాకు ఇష్టం లేదు. మనసుకు చాలా కష్టంగా ఉంది, కానీ నా బిడ్డ భవిష్యత్ కోసం తప్పనిసరి అవుతోంది. అంత బాధపడుతూ ఎందుకు మరి డైవర్స్ ఇవ్వడం? తనలో ఆశించింది జరగడం లేదు కాబట్టి. మారింది కదా, మీ ఆస్తి అంతా రాసిచ్చేసింది కదా. ఆస్తి అముఖ్యం. ప్రేమ, ఆప్యాయత, ఆపేక్ష, అభిమానం, అవి నేను తన నుంచి కోరుకునేవి. అవసరానికి వాణ్ణి దగ్గర తీసుకుంది, కానీ ప్రేమతో కాదని అర్థమైంది. అందుకే వీటిని వెతికి బయటికి తీయాల్సి వచ్చింది.
ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి ఎలా అయినా విడాకులు మంజూరు చేయమని వేడుకుంటాను. అమ్మా, నువ్వు పైన మండపంలో కూర్చో. నేను ఈ మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వస్తాను. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. సరే అమ్మా. జో ఏడోకు నాన్న. అదిగో చూడు, అమ్మ వచ్చేస్తుంది. అదిగో నీకోసమే కదా ఇదంతా చేస్తుంది. ఏడోకు నాన్న. ఇదిగో ఇదిగో కాయ చూడు, ఇదిగో కాయ. అమ్మ భవానీ తల్లి, నా కాపురం చల్లగా ఉండేలా చూడు. నేను చెప్పింది అర్థమైందిగా? ఎవరికి కనపడకుండా ఆ మండపంలో ఉన్న బాబుని తీసుకొచ్చేసాయి. అలాగే. వెళ్ళు. అయ్యయ్యో, ఏంటండి బాబా అలా ఏడుస్తున్నాడు? వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తున్నాడు. నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫుర కుహూని శీతిని తమ ప్రబంధబద్ధ కందర నిలింప నెచ్చరి ధరస్తనోతు కృత్తి సింధుర కరాని గాన బంధుర శ్రియం జగద్ధుర. ఇక్కడ బాబు కనిపించడం లేదు. బాబుని ఎవరో ఎత్తుకెళ్లారా? నిజం చెప్పవే, వాడన్నట్టు నువ్వేమైనా పిచ్చిగా పథకం వేసావా ఏమిటి? వాడెందుకు వద్దన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. వదిలించుకోవడానికి సాకేత ప్లాన్ వేయొచ్చుగా.